చైత్ర వయసు 6 సంవత్సరాలు. ఇప్పుడు వారం రోజులుగా జ్వరం ఉంది. యాక్చువల్గా ఇది వచ్చి రుబెల్లా అనేటువంటి ఒక జబ్బు, అంటే రుబెల్లా వైరస్ వల్ల వచ్చేటువంటి ఒక జబ్బు. ఈ జబ్బు వచ్చినప్పుడు జ్వరం రావడము, తర్వాత శరీరం అంతా ఎర్రటి దద్దులు రావడము, దగ్గు, జలుబు ఉంటుంది, తర్వాత మోషన్స్ ఉంటాయి. అదేవిధంగా మరి సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు ఈ వైరల్ న్యూమోనియా రావడం కానీ, లేదంటే బ్రెయిన్లోకి వెళ్ళి ఎన్సెఫలైటిస్ కానీ, మెనింజైటిస్ వంటి లక్షణాలు వస్తుంటాయి. ఈ అమ్మాయి 10 రోజులుగా బయట హాస్పిటల్లో తిరిగి అడ్మిషన్ నుండి వచ్చినారు. ఇప్పుడు మేము హోమియోపతి మందులు మొదలు పెడుతున్నాము. చాలా ఈజీగా, చాలా తొందరగా 2-3 రోజులకి పూర్తిగా నయం అవుతుంది. బాగైన తర్వాత కూడా వీడియోను అప్లోడ్ చేస్తాం. నా పేరు సాగర్. 22 పాపకి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. 24కి డిశ్చార్జ్ చేసినారు. బాగా అయిందిలే అని పంపించేసినారు. పాప అప్పటికి దగ్గులోనే ఉండింది, జ్వరంలోనే ఉండింది. తగ్గలేదని మళ్ళీ ఒక 2-3 రోజులు ఇంటికాడ పెట్టుకుంటే మళ్ళీ పాపకు జ్వరం ఎక్కువ వచ్చేసింది. అది వామిట్ అయ్యేది, వాంటి ఏం తిన్నా ఏమి తాగినా అది వామిట్ చేసుకుంటూనే ఉండేది. లోపల అనేది ఆహారం అనేది పోదు. సండే ఆదివారం రోజు ఆ డాక్టర్ దొరక్క అడ్మిట్ చేసినాం సార్. ఆడ 3 రోజులు పెట్టుకున్నాడు, 76 గంటలు, 36 గంటలు పెట్టుకున్నారు. పాపకి చాలా సీరియస్ అయిపోతే నేను తిరుపతి తీసుకెళ్ళిపోతానని డిశ్చార్జ్ చేసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళాను, పిల్లల హాస్పిటల్కి. అక్కడ ఒక 3 రోజులు పెట్టుకున్నారు. కుదరక నేను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికాడికి వెళ్ళిపోయినాక మా అమ్మ చెప్పింది, సార్ ఇట్లా ఫలానా హాస్పిటల్కి పోండి బాగా చూస్తారు అని. మా అమ్మ చెప్పిన దానికి వీటికి వచ్చినాను. ఇప్పుడు కొంచెం అన్నం గిన్నెం అంతా తింటా ఉంది, కొద్దిగా తింటా ఉంది, అంత ఎక్కువ లేకుండా పాలు తాగుతూ ఉంది. అక్కడికన్నా ఇక్కడ కొంచెం మెరుగుపడతా ఉంది సార్. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.